కాకుండా ఇంకేదన్నా వాళ్ళకి సహాయం కావాలేమో, ఇంకేదన్నా వాళ్ళ ఇంట్లో చదువులు ఎవరన్నా చదవాలేమో, ఇంకెవరికన్నా ఒక వైద్య సదుపాయం కావాలేమో, అవన్నీ నేను కనుక్కోవాల్సిందే, వెళ్ళి తీరాల్సిందే అని మంకు పట్టిన బోనమ్మ గారికి ఈ ప్రెస్ మీట్ ద్వారా వారికి పాదాభివందనం చేసుకుంటా ఉన్నా. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల, వెళ్ళారు, పరామర్శించారు, కూర్చున్నారు, వాళ్ళ బాధల్ని విన్నారు, అన్నీ నోట్ చేయించుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ కూడా విద్య సదుపాయాన్ని ఖచ్చితంగా కలగజేస్తామని చెప్పి వాగ్దానం చేశారు. ఆ ఇంట్లో పెద్దలు ఎవరన్నా అనారోగ్య పాలైతే వాళ్ళకి ఏదైనా సహాయం కావాలి అని అంటే వాళ్ళకి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా కొంతమంది ఎవరైతే మరీ ఇక దీర్ఘకాలిక రోగాలతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవసరమైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి ఫండ్ ద్వారా కూడా చేయిస్తాను అని చెప్పి వాగ్దానం చేసిన మహాసాధ్వి మన భువనమ్మ గారు. 95 నియోజకవర్గాలు, 203 కుటుంబాలు, 9080 కిలోమీటర్లు, 25 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు తిరగటం జరిగింది. 25 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు, ఒక్కొక్క పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ అయితే 2-3 సార్లు తిరగాల్సి వచ్చింది. రూట్ మ్యాప్ సరిగ్గా కోయిన్సైడ్ అవ్వకపోవటంతో మరి 2-3 సార్లు ఒకే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కూడా తిరగాల్సి వచ్చింది. దాదాపు 150 ప్రసంగాలు వారు చేయటం జరిగింది. అంతేకాకుండా ప్రసంగాలు చేయడమే కాకుండా వ్యక్తిగతంగా ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ కూడా మేడం గారు చేయటం జరిగింది. యువతతో ఇంటరాక్షన్ జరిగింది, ఫస్ట్ టైం ఓటర్స్తో ఇంటరాక్షన్ జరిగింది, గిరిజనులతో ఇంటరాక్షన్ జరిగింది, మైనారిటీలతో ఇంటరాక్షన్ జరిగింది, బడుగు బలహీన వర్గాలతో ఇంటరాక్షన్ జరిగింది. అలా ప్రతి వర్గాన్ని కూడా వాళ్ళు కలుసుకున్నారు. యువతతో ఇంటరాక్షన్ ప్రోగ్రాం జరిగింది. అదేవిధంగా ఈ ప్రోగ్రాంలోనే కలలకి రెక్కలు అనే ఒక పథకాన్ని కూడా భువనమ్మ గారు మరి రూపొందించి ఆ స్కీమ్ని కూడా విడుదల చేయటం జరిగింది. ఎవరైతే ప్రొఫెషనల్ కోర్సెస్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రొఫెషనల్ కోర్సెస్ ద్వారా వాళ్ళందరికీ ఎవరైతే ఒక ప్రొఫెషనల్ కోర్స్ చేయాలని అనుకుంటే వారు కనుక బ్యాంక్ లోన్కి కనుక వెళితే ఆ లోన్కి మొత్తం షూరిటీ నారా చంద్రబాబు నాయుడు గారే ఉంటారు అనేది ఈ పథకం